నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. సో మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, మేనిఫెస్టేషన్ కోసం తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, లేదా మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే పర్సనల్గా మీరు మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా, మీ ఇంటెన్షన్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ని యూస్ చేయాలనుకున్నా, జెమ్స్టోన్స్ని యూస్ చేయాలనుకున్నా, క్రిస్టల్ కిట్స్ తెలుసుకోవాలనుకున్నా, అంటే మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ జెమ్స్టోన్సే కాకుండా దానికి తగ్గట్టుగా మనం జెమ్స్టోన్స్తో కానివ్వండి, క్రిస్టల్స్తో కానివ్వండి, గ్రిడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో కూడా మీకు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు మేనిఫెస్టేషన్కి సంబంధించిన గైడెన్స్ కానివ్వండి, లేకపోతే డీటెయిల్స్ కానివ్వండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి జెమ్స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, బ్రేస్లెట్స్, పెండెంట్, మాలలు కానివ్వండి, ఎలాంటి సజెషన్స్ కావాలనుకున్నా అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి ప్రెగ్నెన్సీకి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. దాంతో పాటుగా మీ పిల్లల్లో ఎవరైనా టాలెంట్ ఆర్ ఆర్ట్స్కి సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైనా ప్రిపేర్ అవుతున్న, ఎగ్జామ్స్ రాసున్న వాటి, లేదు ఏదైనా ఈవెంట్స్లో ఆర్ట్స్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి, టాలెంట్కి సంబంధించి పార్టిసిపేట్ చేసిన మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని ప్రైజ్ చేయటం, హ్యాపీగా వాళ్ళ గురించి ఫీల్ అవ్వటం, ఇలాంటివన్నీ మీతో షేర్ చేసినప్పుడు చాలా ప్రౌడ్గా అనిపించటం, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన పిల్లలకి ఇచ్చేమో అనే ఫీలింగ్ మీలో రావడం, ఇదంతా జరిగే అవకాశం ఉంది. అండ్ అలాగే ఓన్గా వెహికల్స్ తీసుకోలేని వాళ్ళు ఈ ఆగస్ట్లో ఓన్ వెహికల్కి సంబంధించిన ప్లాన్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ వెహికల్ ఏదైనా పాతది ఉంటే అది ఎక్స్చేంజ్లో తీసుకుని కొత్తది తీసుకోవాలనే ప్లాన్స్ కానీ చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఓన్ వెహికల్ని మీరు బుక్ చేయడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ ఖచ్చితంగా అయితే ఈ మంత్లో జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు రావాల్సిన ఆస్తి, పెద్దల నుంచి మీకు ఏదైనా ఆస్తి పెండింగ్లో ఉంటే, మీ మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఏదైనా ఆస్తి పెండింగ్లో ఉన్నా మీ వరకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, విడిపోయిన ఫ్రెండ్స్, భార్యాభర్తలు కానివ్వండి, లవర్స్ కానివ్వండి, పేరెంట్స్ నుంచి దూరమైన పిల్లలు కానివ్వండి, పిల్లలకి దూరంగా ఉంటున్న పేరెంట్స్ కానివ్వండి, అందరూ మళ్ళీ కలుసుకునే రీయూనియన్, రీకనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే 100% కనిపిస్తుంది. దాంతో పాటుగా సెపరేట్గా విడిపోయి సెపరేట్గా ఉంటున్న వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రమోషన్స్ కానీ, శాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కానివ్వండి, అలాగే జాబ్లో ఒక కాంపిటేటివ్ సిచ్యువేషన్ ఉంది, ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోవాలి, ఇంకొక కంపెనీలో జాబ్ వెతుక్కోవాలి అని ఏదైనా ఇంటర్వ్యూస్ ఇచ్చి మీరు వెయిట్ చేస్తున్నట్లయితే కనుక కొంచెం నిరాశ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రయత్నాల్లో కూడా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల మీకు అది కొంచెం లేట్ అవ్వటం, లేకపోతే ఇంకాస్త ఈ డాక్యుమెంట్స్ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం ఎవరైనా జాబ్ రిలేటెడ్ గ్రోత్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇంకా పేషెన్స్ గా ఉండాల్సిన టైం అని చెప్పొచ్చు. అండ్ ఈ రాశికి సంబంధించి బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరు చేసే ప్రమోషన్స్ కానివ్వండి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, ఆర్ మీరు ఇచ్చే ఆఫర్స్ కానివ్వండి, మీరు చేసిన ప్రాజెక్ట్స్ తాలూకా వివరాలు కానివ్వండి, ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తాయి. చాలా ఆపర్చునిటీస్ మీరు అందుకోవడంలో, మీ బిజినెస్ లో మీరు ముందుకెళ్లడంలో ఇంట్రెస్ట్ గా ప్రతిదీ వచ్చిన ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే ఓన్ హౌస్ కి సంబంధించి, ప్రాపర్టీస్ కి సంబంధించి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఎవరైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ఆగస్టు 16th నుంచి మంత్ ఎండ్ వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఖర్చు వచ్చినప్పుడు, మీరు ఖర్చు పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు, మీరు ఆ కార్యక్రమాలు కావచ్చు, అక్కడ సోకాల్డ్ వ్యక్తికి ఏదైనా పే చేయాల్సి వచ్చినప్పుడు దయచేసి కంజూస్గా, అంటే పిసినారితనంగా ఆలోచించి, మీరు ఎక్కడైతే మీ పరువుకి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయో, మీ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయో అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేయాలని, మీకు డబ్బు ఖర్చు అయిపోతుంది, డబ్బు ఖర్చు అవ్వకుండా ఉండాలని చెప్పేసి కొంచెం పిసినారితనం అయితే చూపించే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీ ఇంట్లో వాళ్ళు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మీ బిహేవియర్ వల్ల
బాధపడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి బిహేవియర్ ని పక్కన పెట్టి ఎక్కడ మీ అవసరం ఉందో, ఎక్కడ మీరు ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయో అక్కడ బాధ్యతల్ని తప్పించుకోకుండా ఖర్చు పెట్టే ప్రయత్నం, మీ వంతు సహాయం చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. లేదంటే చాలా విమర్శలు లేకపోతే ఒక సెల్ఫిష్ పర్సన్ అని అనిపించుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మీరు పనిచేసే చోట కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పట్టే వాళ్ళు ఉంటారు. కొన్ని కోల్డ్ వార్స్ ఉంటాయి, కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అన్నిటినీ తట్టుకొని మీరు కూడా హ్యాపీగా ధైర్యంగా నిలబడతారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఫినాన్షియల్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని చోట్ల మీరు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అవసరం ఎక్కడ ఉందో అక్కడ మొహం చాటేస్తారు. అవసరం లేని చోట కొంతమంది దగ్గర షో ఆఫ్ చేయటానికి కావాలని ఖర్చు పెడుతూ ఉంటారు. దీనివల్ల మీ అవసరం ఎక్కడుందో, మీకు రెస్పెక్ట్ ఎక్కడ పెరుగుతుందో అక్కడ డబ్బు ఖర్చు చేయడం మానేసి వేరే చోట షో ఆఫ్ కోసం నలుగురు అవసరం లేని చోట నలుగురు మిమ్మల్ని పొగడాలి, మీరేంటో చూపించుకోవాలని చెప్పి చేస్తూ ఉంటారు. సో ఈ 2 విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఖచ్చితంగా మీ అవసరం ఉంది అన్న చోట మీరు అండగా నిలబడాల్సిన టైం కాబట్టి ఆలోచించండి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉంది, లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ కి మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఫ్యామిలీస్ తో కలిసి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్స్ కి టూర్స్ కి వెళ్లే అవకాశం ఉంది. మెయిన్ గా మీ సొంత ఇంటి కళ, ఎక్కడైనా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం లేదా ప్లాట్ కి సంబంధించి ఏదైనా ఫ్లాట్ కి సంబంధించి అడ్వాన్స్ పే చేయడం, ఈ రకంగా మీరు చేసిన అడ్వాన్స్ కి లేదా మీరు ఓన్ చేసుకున్న ఫ్లాట్ గురించి సెలబ్రేట్ చేసుకోవడం అవకాశం 100% ఉంది. థ్యాంక్ యూ సో మచ్.